బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి 15న మహాశివరాత్రి అండి. మనం చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. మరి ఆదివారం వస్తుంది, శివుడికి అభిషేకం ఎక్కువగా ప్రీతికరం చేస్తూ ఉంటాం. మరి అభిషేకం విషయాలు, అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాస విడుపుల సమయం, ఈ వివరాలన్నీ కూడా గురువు గారితో అడిగి తెలుసుకుందామండి. గురువు గారు నమస్కారం. గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మరి శివరాత్రి 15 ఆదివారం వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. మరి మీ మాటల్లో చెప్పండి గురువుగారు, ఉపవాసం అంటే ఏంటి, ఆ రోజే ఉపవాసం జాగరణ ఎందుకు చెయ్యాలి? సో ఉపవాసం కూడా రకరకాలుగా, కొందరు బ్రేక్ఫాస్ట్ లాగా తింటూ ఉంటారు, ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఉంటారు, నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు, ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు ప్రత్యేకత, విశిష్టత, ఏం చేయాలి, ఏం చేయకూడదు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. జగత్తు మొత్తానికి కూడా తల్లి, తండ్రి పార్వతీ పరమేశ్వరులు, చరాచర జగత్తు మొత్తానికి కూడా ఆ ఒక్క పార్వతీ పరమేశ్వరులకు నమస్కారములు అని మనం చెప్పుకున్నాము. ప్రధానంగా రమ్యక రాత్రి శివరాత్రి అని దానికి ఒక చక్కటి ఒక పాటలు కూడా ఉన్నాయండి. ఉన్నది ఒకడే శివుడేగా అనుకుంటూ, శివరాత్రి అనేటువంటిది జన్మరాత్రి, జన్మతః రాత్రి, జన్మకో శివరాత్రి, మహారాత్రి, రమ్యమైనటువంటి రాత్రి. ఇన్ని పదాలు దానికి శివరాత్రి ఆపాదింపబడి ఉన్నాయి. 11 మాస శివరాత్రుల అనంతరం 12వది మహాశివరాత్రిగా మనకు వస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క శివరాత్రి వచ్చేటువంటి విధానంలో ఏ నక్షత్రంతో వస్తుంది, ఏ వారంతో కూడి ఉంటుంది, దాని యొక్క అనుసంధానం ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ప్రభావితమై ఉంటుంది ప్రతిదీ కూడా. అలానే శివరాత్రి అనగానే మనమందరము కూడా కట్టిక ఉపవాసం చేసేస్తూ ఉంటామండి. ఏమిటో మనిషిని కూడా తాగకూడదు, అలానే నిలబడి ఉండాలి అని చెప్పి. ఉపవాసము అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. ఉపవాసము అనగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి. భగవంతుడు అంటే మన దృష్టిలో యమధర్మరాజు కూడా భగవంతుడే, ఆయనకి దగ్గరగా ఉండమని చెప్పడం కాదు. భగవంతుడికి సమీపంలో, అంటే ఈశ్వరుడికి సమీపంలో మనం ఉండటం. ఎలా ఉంటాం? కడుపు నిండా భోజనం చేస్తే అక్కడికి వెళ్తే నిద్ర వస్తుంది. అసలు ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది. కాన్సంట్రేషన్ ఆకలి మీద ఉంటుంది. కాబట్టి ఎంతవరకు మన శరీరాన్ని మనం నిలబెట్టగలం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మితంగా ఆహారం తీసుకోవటం. రోజు 10 ముద్దలు తింటాం, 4 ముద్దలు 5 ముద్దలు తింటాం మితంగా. అక్కడ కూర్చున్నప్పుడు, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా పదార్థం నివేదనకి తీసుకుని వస్తే దాని నుంచి వచ్చేటువంటి వాసన మనకి నోట్లో లాలాజలం రాకూడదు. మీరు కాస్త బంగాళదుంప వేపుడు అంటే చాలా ఇష్టం. ఒక రకంగా మీరు భోజనం చేసేసారు, భోజనం చేసిన తర్వాత మనకు అదే బంగాళదుంప వాసన మనకు పడదు. ముక్కుకి, కడుపు కాస్త ఇదిగా ఉన్నప్పుడు ఆ వాసన మనకు పడదు, కడుపులో దేవేస్తున్నట్టుగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతకుముందు మనం అవరవరం తినదే. అలా మనం కూర్చున్నప్పుడు భగవంతుడి దగ్గర ఎంతవరకు ఎక్కసంగా ఉండకూడదు, ఒక స్థాయి వరకు కూర్చున్నప్పుడు అదే పదార్థం ఏదైనా నివేదన తీసుకొస్తే మనకి ఆ వాసన ముక్కులోకి వెళ్ళడానికి మనం యాక్సెప్ట్ చేయలేము, ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ పదార్థము ముక్కులోకి వెళ్తే లాలాజలం నోట్లోంచి రావద్దు. రాకుండా ఉండాలంటే ఏ స్థాయిలో ఉపవాసం చేస్తారు అది దృష్టిలో ఉంచుకొని చెయ్యాలి. అంతేగాని ఉపవాసం అనగానే మన వాళ్ళందరూ కూడా ఏమి తినకుండా, మామూలు రోజుల్లో కూడా ఉపవాసం ఉంటే ఏమి తినకుండా రాత్రి వరకు ఉంటే రాత్రి తింటా అంటూ ఉంటారు. వాళ్ళని నేనేమంటానంటే కటిక దరిద్రులు అంట. అదేంటండి గురుగారు అట్లా అంటారు? ఉపవాసం చేస్తే పుణ్యమే కదండి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, దేవుడికి కూడా ఉపవాసం అని ఫీల్ అవుతూ ఉంటాం గురువు గారు. బయట అమ్మా అని అడుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు నిత్య ఉపవాసమేగా చేసేది, నిత్య ఉపవాసం. మరి వాళ్ళకి ఏమైనా పుణ్యం లభ్యమవుతుందా? కోటీశ్వరులు అవుతున్నారా? మరి మరి ఏమిటి అని అంటే, మన ఇంటికి భోజనం టైంలో ఎవరన్నా వచ్చినప్పుడు 2 కాళ్ళు కడుక్కోండి అనకుండా భోజనానికి వస్తారా అని అడిగితే వాళ్ళు అబ్బాయి లేదంటే నాకు చాలా హడావిడి తిన్. అతను తింటే ఎన్ని మెతుకులైతే ఉంటాయో అంత దరిద్రాన్ని మనం అనుభవిస్తాం ఈ జన్మలో.
ఉపవాసం పేరిట ఇంట్లో పానభక్ష పదార్థములు సమృద్ధిగా ఉండి, తినేవో తాగేవో అన్ని రకాల పదార్థాలు సమృద్ధిగా ఉండి ఏమీ తినలేక కటిక దారిద్ర్యాన్ని అనుభవించటం, అది కాబట్టి ఉపవాసం అనేటువంటి దానికి నియమం అది కాదమ్మా. మితంగా తిని భగవంతుడి దగ్గర ఎక్కువసేపు కూర్చోగలగాలి, ఉపహ అంటారు. అది శివరాత్రి రోజు నాడు చాలా విశేషం. పళ్ళు తినండి, ఉడికించిన పదార్థాలలో ఉప్పు కారము లేకుండా, క్షార లవణ వర్జం భుక్తం, ఉప్పు కారం అనేటువంటిది లేకుండా అంతా పంచదార ఏదైనా వేసుకొని తినేసేయచ్చు. పళ్ళు దానికి ఎలాంటి దోషము లేదు. అది కూడా చేయకుండా నేను కూర్చుంటానన్నారనుకోండి, ఇవాళ రోజుల్లో చాలా మందికి రెండు విధానాలు. ఒకటి శాస్త్రం ఒప్పుకోదు, రెండు షుగర్లు బీపీలు లేని ఇల్లు లేదు ఇంచుమించుగా. వాళ్ళందరూ నేను శివరాత్రి కాబట్టి నేను కూర్చుంటాను, కళ్ళు మూసుకుంటాను, అని కూర్చుంటాను. ఏదైనా షుగర్ హై బీపీ హైయో లోయో వచ్చి కానీ కింద పడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి నానా ఇబ్బంది పెడితే నువ్వు అనవసరంగా పూజ చేసావు, ఆ రోజు నుంచి దేవుడి మీద మళ్ళీ వాళ్ళకి శివుడి కోసం కూర్చున్నా కింద పడిపోయి, శివుడు వచ్చి కూర్చోమని చెప్పాడు, నేను కూర్చోమన్నాడా? నీలో ఉన్న నన్ను బాధ పెట్టవద్దు, నీలో ఉన్న నన్ను బాధ పెట్టుకోకూడదు, నీలో ఉన్న నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. అంటే ఆత్మని బాధ పెట్టి కడుపుని మాడ పెట్టి నువ్వు నా దగ్గర కూర్చోమని ఆయన చెప్పలేదుగా. నీకు మూఢభక్తి అంధభక్తి ఎక్కువైపోయి నువ్వు చేసావు. మూఢభక్తి అంధభక్తి నువ్వు చేసి ఆ నింద ఎవరికి వచ్చింది? శివుడికి వచ్చింది. ఈ రకంగా కూడా ఇవి దూరం అవుతుంటే కనుక దాని జోలికి వెళ్లకుండా చక్కగా ఈశ్వరుడికి ఉదయం నుంచి ఎంత చేసుకోగలిగితే అంతే చేసుకోండి. అర్ధరాత్రి లింగోద్భవ కాలం, ఆ లింగోద్భవ కాలంలో తేజోవా ఆజ్యం అంటారు. చక్కటి ఆవు నెయ్యితోటి ఆ లింగోద్భవ కాలంలో 27 నిమిషాలు చక్కగా ఆ ఒక్కొక్క చుక్క ఎప్పుడు నెయ్యి ధారపోయేక్కర్లా, ఒక్కొక్క చుక్క స్వామివారి మీద వేస్తూ, మీకు రుద్రం రాదు, మనకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ రుద్రం అని కొడితే వస్తుంది, అది వినండి. లేదు, ఓం నమ శంకరాయ చ నమ శంకరాయ చ నమః అనుకుంటూ ఈశ్వరుని ఒక్కొక్క చుక్క ఆజ్యం నెయ్యి వేసి ఆ శుభ్రంగా తర్వాత నీరు పోసి తుడి చేసేసి భస్తం పెట్టి అంత వెన్నపూస ఇదన్నీ నివేదన పెట్టండి. అది చేసుకోగలిగితే చాలు. అంటే ఇంట్లో ఇక దేవాలయాల్లో పీఠాలలో మేము చేసేటువంటి ప్రక్రియ వేరు, ఇంట్లో మీరు చేసుకునేటువంటి ప్రక్రియ ఇలా ఆచరించండి. దీనికి ఉపవాసం అనేటువంటిది తోక తగిలించి దానికి ఏమీ తినకూడదు అనేటువంటిది చాలా మంది మూర్ఖమైనటువంటి భక్తులు ఉన్నారమ్మా. ఎవరు మూర్ఖాతి మూర్ఖమైన భక్తులు ఉన్నారు. వాళ్ళని భక్తులు ఉన్నారో మరి విద్వేషులు ఉన్నారో తెలియదు. చెప్పినా వినరు. వద్దమ్మానంటే చెప్పినవాడు పాపాత్మలాగా చూస్తారు. చెప్పినవాడు లేదండి మేము ఇలానే ఉంటామండి, మేమేం తీసుకోమండి, మాకు అది ఉపవాసం అండి. చెప్పిన బుద్ధిని అడ్డగాడిది ఎవరు అసలు? ఉపవాసం అంటే ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగుతూ కాఫీలో టీలో తాగుతూ అలానే ఉండాలి రాత్రి వరకు చెప్పినటువంటి బుద్ధి లేని అడ్డగాడిది ఎవరండి అసలు? ముందు వాడిని తీసుకొచ్చి 4 బాధాలి. ఎవరు చెప్పరా? ఉపవాసము అంటేనే ముఖ్యమంత్రి అంటే ఎవరండి? ముఖ్యమంత్రి అంటే అసిస్టెంట్ కింద అంటే ఉప అన్నారుగా, ఉప ముఖ్యమంత్రి. కంఠము ఉపకంఠము. ఉపహాన్ అంటే చిన్నది, తక్కువగా. అంటే రోజు తినేటువంటి అమితమైనటువంటి ఆహార పదార్థాల కన్నా మితంగా. అంటే గబిక్కిన అక్కడ ఏదైనా కావాల్సితే మన అమ్మ భోజనం ఎక్కిపోయింది రావలేకపోతామనే పరిస్థితిగా ఉన్న టక్కన లేవగలగాలి, చేసుకోగలగాలి, కూర్చోగలగాలి. ఆ రకంగా ఆత్మని బాధ పెట్టకుండా, నీలో ఉన్న నిన్ను నువ్వు బాధ పెట్టకుండా, నీలో ఉన్న ఈశ్వరుని బాధ పెట్టకుండా, కడుపుని మార్చకుండా అర్చన చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే పుణ్యం వస్తుందమ్మా, ఫలితం వస్తుంది. లేదనుకోండి ఏడిపే. ఎందువలన నువ్వు ఏం చేస్తున్నావు? తొందరగా పోయేపోతే తినాలి, ఆకలి కడుపు మంట పుడుతూ ఉంటుంది. పంచాగ్నిలో జఠరాగ్ని ఒకటి ఉంటుందమ్మా, అది మంట పెడుతూ ఉంటుంది లోపల. ఆ మంట వస్తుంది, పదార్థ నివేదన తీసుకురాగానే లాలాజలం వస్తుంది. లాలాజలం వచ్చిందా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసింది మొత్తం భ్రష్టత్వం చెందుతుంది, ఉపయోగం లేదు. కనుక ఇది నియమం. గురువు గారు మరి ఉపవాసం అయితే తెలియజేశారు, జాగరణ కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఏంటి ఎగ్జాక్ట్ గా జాగరణ అంటే? ఎలా చేయాలి? ఇలా చేస్తే ఫలితం ఉంటుందా? ఏంటి గురువు గారు? 2 విధానాలమ్మా. ఒకటి అహోరాత్రం,
2 అర్ధాహోరాత్రం. అంటే అహోరాత్రం అంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కంటిన్యూగా చేయటం అహోరాత్రం. అర్ధాహోరాత్రం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం వరకు 12 గంటలు మాత్రమే చేసేది అర్ధాహోరాత్రం. 24 గంటలు చేస్తాం. అహహ అంటే పగలు, రాత్రహ అంటే రాత్రి. ఒక పగలు ఒక రాత్రి చేస్తే అహోరాత్రం. ఓకే గురుగారు. అర్ధాహోరాత్రం అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12 గంటల వరకు పూర్తి చేసేస్తూ ఉంటారు. అది వాళ్ళ విధానాన్ని అనుసరించి. ఇందులో జాగరణము అనేటువంటిది మనం చూస్తుంటాం. సినిమాలు చూసి, చిత్రమూలాలు చూసి, రకరకాల డాన్సులు వేసి, ఇంకా చెప్పాలంటే సిగ్గు ఎగ్గు లేకుండా పందికి బురదే ముఖ్యం అనుకున్నట్టుగా అర్ధనగ్న నృత్య ప్రదర్శనలు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటాం. ఈవెంట్ లాగా పెట్టి జనాలందరినీ మోటివేషన్ చేస్తుంటారు. దేవుడి దగ్గరికి వెళ్తే మీకేం వస్తుంది, సగం సగం బట్టలు వేసుకుని వాళ్ళు డాన్సులు చేస్తుంటారు, అది చూడండి ఆనందం వస్తుంది, మీకు నిద్ర కూడా రాదు, దేవుడి దగ్గర కూర్చొని ఓం నమః శివాయ అంటే నిద్ర వచ్చేస్తుంది, ఇటువంటివి చూస్తే నిద్ర రాదని చెప్పి సిగ్గు లేని వాళ్ళందరూ కూడా చేస్తుంటే అంతకన్నా సిగ్గులేని జనాలందరూ దాన్ని చూస్తూ ఉంటారు. అది కాదమ్మా జాగరణ అంటే. అంటే మనసు ఉంటే సరిపోతుంది అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా, మంచి ఇక్కడితో ఫుల్ ఫ్లెజ్ గా చేస్తున్నామని అని కూడా అంటారు గురువు గారి. అసలు ఈ మనస్సు మీకు నృత్యం మీదకి వెళ్తుందా, భగవంతుడి మీదకి వస్తుందా? నిజం చెప్పండి. ఇక్కడ నేను భగవదారాధన చేస్తూ భగవంతుడి దగ్గర కాసిన భజనలు, అభిషేకాలు, ఆరాధనలు, హోమాలతో జాగరణ అంట. ఇక్కడ కూర్చుంటే మీకు నిద్ర వచ్చేస్తుంది. ఆ పక్కన అర్ధనగ్న నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తే నిద్ర వస్తుందే. అంటే ఇప్పుడు మీకు మనస్సు ఎక్కడుంది అంటే మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అది అర్థమైంది. ఏది మంచి ఏది చెడు ఎక్కడ మనం ఉండాలి. జన్మతః శివరాత్రి అన్నారు కదా, కాబట్టి రాత్రి అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ రాత్రి తెల్లవారులు స్వామిని సేవించుకోవడం కోసమే కదా అనేటువంటి ఒక్క విధానము మనకు ఉండాలి. అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఎంతసేపు అండి, 12 గంటలకల్లా పడుకోవచ్చా అండి? అదే 12 గంటలకి ఇక్కడ అభిషేకం అయిన తర్వాత అక్కడ డాన్స్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటూ పడుకుంటావా? ఇక్కడ మనకు ఉండాలి మనస్సు అనేటువంటిది. ఇక్కడ నిజమే మీరు అన్నమాట. దాన్ని మనం ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెడుతున్నాం. కాబట్టి అనారోగ్యంతో ఉన్నవారు, గర్భవతులు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళతో అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నిత్యము జాగరణలోనే ఉంటారు. ఎందువలన గర్భవతిగా ఉన్న పిల్లవాడి కడుపులో తంతు ఉంటుంది, పిల్ల అమ్మాయి అబ్బాయి ఎవరు, తెల్లవారులు కూడా వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. ఆ రకంగా వాళ్ళు నిత్య జాగరణే. వృద్ధులు కాస్త అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గుతోటో ఏదో ఒక రకంగా నిద్ర పట్టక పాపం ఇబ్బందులు పడతారు. వీరిద్దరూ ఎప్పుడు జాగరణగానే ఉంటారు. ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు జాగరణ చేయగలరు. మనలాంటి వాళ్ళు మాత్రం ఆ ఒక్కరోజు రాత్రి తెల్లవారులు ఉదయం 6 నుంచి సాయంత్రం మళ్ళీ మధ్య 6 వరకు, లేదా రాత్రి నుంచి మొదలుపెట్టి, అది కూడా కాదండి అంటే 12 గంటలకు మొదలుపెట్టి 1 గంటకి ఆపేస్తా అంటారు. ఉదయం 6 గంటల వరకు చేయటం అనేటువంటిది జాగరణ అనంటే జాగ్రత్తకి మూలం. మనల్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం, కాన్సన్ట్రేషన్ అంటారు. మన మీద మనం ఎంత చేసుకోగలుగుతాం, ఎంత నిగ్రహం మనకుంది, ఎంత నిగ్రహం మనం చూపిస్తే అంత విగ్రహంగా మనకు ఆయన నిలబెట్టేస్తాడు. మనలో ఉండే నిగ్రహమే విగ్రహంగా మనకు స్థానుగా ఏర్పడిపోతుంది. ఆ నిగ్రహం మనకి ఎంత ఉందనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరీక్ష చేసుకోవడం కోసం ఆ సమయంలో చేసేటువంటి ఆరాధన మామూలుగా చేసేటువంటి దానికన్నా కొన్ని లక్షల రెట్లు ఫలితం ఇస్తుంది. అది రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు చేసేటువంటి ఆరాధన మామూలుగా చేసేటువంటి దానికన్నా కొన్ని లక్షల ఫలితాన్ని ఇస్తుంది. ఎందువలన ఆ సమయంలోనే నిద్ర వస్తూ ఉంటుంది. రకరకాలుగా అన్నిట్లోనే మనం తీరించగలిగితే మనకు రావాల్సినవన్నీ మన దగ్గరికి ఆయన ఇచ్చేస్తాడు. అది విషయం ప్రధాన జాగరణ అంటే. ఓకే గురు, మరి మంత్రం జపించాలంటారు, ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీ పరంగా ఏం తెలియజేస్తారు? నమః శివాయ, నమః శివాయ, నమః శంకరాయ చ ఈ పదాలని స్మరించుకుంటూ అభిషేకం చేసుకుంటే, కుదిరితే మారేడు దళంతో అభిషేకం చేస్తుండండి. ఓకే గురువు, మారేడు దళం దొరికితే. అంటే ఆ మారేడు దళంతో మనం అభిషేకం చేయటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదండి. ఈ ఉదకంలో ముంచి ఆ ఒక్కొక్క చుక్కే నెయ్యి దొరకలేదు, ఓకే, ఒక చెంబు కలశంలో నీళ్ళు తీసుకోండి, మారేడు దళం తీసుకోండి, అలా ముంచి ఒక్కొక్క చుక్క దాని మించి అలా వేస్తూ ఉంటే సంచిత పాప వినాశక లింగం అని కదండి. ఆ పాపాలు అంత తొందరగా పోవండి. ఆ సమయంలో చేసేటువంటి దానికి, ఆ మారేడు దళాలతో అలా చేసేటువంటి దానికి సంచిత పాప వినాశక లింగం, అంతకు మించి కావాల్సిన పుణ్యమే ఉందమ్మా.
అది చేసుకోగలిగితే. తప్పకుండా గురువు గారు ఉపవాసం అండ్ జాగరణ వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.